ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని చుట్టేయబోతోందా? ఆనాటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా? కొత్త వైరస్ కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వైరస్ పేరు హ్యూమనో మెటానిమా. ఇంగ్లీష్లో దీన్ని HMPV అంటారు. ఈ వైరస్ చైనాలో తీవ్రంగా వ్యాపిస్తోంది. హాస్పిటల్లన్నీ రోగులతో నిండుతున్నట్టు మీడియా కథనాలు చెప్తున్నాయి. అందరూ భయపడుతున్నట్టే మన దేశానికి కూడా ఈ వైరస్ వ్యాపించింది. బెంగళూరులో 3 నెలలు 8 నెలల వయసున్న 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వీరిని స్థానిక బాప్టిస్ట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 నెలల పాపకి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ వైరస్పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ని పంపించింది. ఈ HMPV వైరస్ తీవ్రత ఎంత? దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి? చైనాలోనే ఈ వైరస్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయనే విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను రండి. చైనా నుంచే ఈ వైరస్ విస్తరిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. దాదాపు నెల రోజులుగా ఈ వైరస్ అక్కడ చాప కింద నీరులా విస్తరిస్తోంది. సెంట్రల్ చైనాలో 19%, సౌత్ వెస్ట్ చైనాలో 15% ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్లు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికీ అక్కడ డాక్టర్లకు సెలవులు రద్దు చేసి కొత్తగా బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ ఆఫీస్ అందజేస్తున్న డేటా ప్రకారం డిసెంబర్ 16 నుంచే ఆ దేశంలో శ్వాసకోశ సమస్యలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే చలికాలంలో ఇలాంటి వ్యాధులు పెరగటం కామన్ అని అంటోంది చైనా. కానీ నిండుతున్న ఆసుపత్రులు చూస్తే మాత్రం మరొక ఉపద్రవం ముంచుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఈ వైరస్ చైనాకే పరిమితం అవుతుందా? కానే కాదు. ఇప్పటికే మన దేశంతో పాటు జపాన్కు పాకింది. జపాన్లో కూడా ఈ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతోంది. అన్ని దేశాల మధ్య నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం అక్కడ 7,18,000 కేసులు నమోదయ్యాయి. అలాగే 5,000 ఆసుపత్రుల్లో ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలోనే 94,259 మంది ఈ వైరస్ బారిన పడినట్లు మీడియా చెబుతోంది. జపాన్ మాత్రమే కాదు, హాంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా చైనా ఇరుగు పొరుగున ఉన్న ఉత్తర కొరియా, నేపాల్, థాయిలాండ్, బంగ్లాదేశ్ కూడా ఈ వైరస్ వ్యాపించడానికి ఎంతో సమయం పట్టదు. ఈ వైరస్ లక్షణాలు ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి HMPV సోకిన వారిలో కనిపిస్తున్నాయి. రోగి తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా స్పీడుగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తీవ్రత ఎక్కువై బ్రాంకైటిస్, న్యూమోనియా కూడా దారితీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. మరి వైరస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు నలుగురిలో దగ్గటం, చీదటం చేయకూడదు. కరచాలనంతో పాటు మరే విధంగానూ ఎవరిని టచ్ చేయకూడదు. కళ్ళు, ముక్కు, నోరుతో పాటు మొహాన్ని చేతులతో ముట్టుకోకూడదు. సర్ఫేస్ మీద అంటే టేబుల్ మీద కావచ్చు, నేల మీద కావచ్చు ఎక్కడా టచ్ చేయకూడదు. ఎవరితోనూ దగ్గరగా వెళ్ళి మాట్లాడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. ఉమ్మి వేయకూడదు. ఏం చేయాలి? తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి. చేతులను రెగ్యులర్గా సబ్బుతో కడుక్కోవాలి. అది కూడా కనీసం 20 సెకండ్ల పాటు చేతులు రుద్దుకోవాలి. మాస్క్ ధరించటం కంపల్సరీ. తాము నివసిస్తున్న ఇంటిని రెగ్యులర్గా క్లీన్ చేయాలి. అలాగే రోగిని హైజెనిక్గా ఉంచడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా దీన్ని అడ్డుకోవచ్చు. ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉన్న చోట వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. హ్యూమన్ మెటానిమా వైరస్ వ్యాప్తిపై ఫోకస్ పెట్టాలని మన దేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారిని నిశితంగా గమనించాలని హెల్త్ డిపార్ట్మెంట్కు సూచించింది. మన దేశ అధికారులు అంతర్జాతీయ ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, HIV వంటి వ్యాధులతో బాధపడే వారికి
మరింత ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇక చైనా ఈ వైరస్లకు కేంద్రంగా ఎందుకు మారింది? ఇన్ని రకాల వైరస్లు ఇక్కడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కుందేళ్ళు, నక్కలు, కుక్కలు వంటి 460 రకాల జంతువుల ఊపిరితిత్తులు, జీర్ణాశయం నుంచి సేకరించిన శాంపుల్స్లో 126 రకాల వైరస్లు బయటపడ్డాయి. ఇందులో 36 సరికొత్త వైరస్లుగా రీసెర్చ్ టీం కనిపెట్టింది. ఈ టీం 2021-24 మధ్య పరిశోధన చేపట్టింది. చైనాలోని కొన్ని రకాల జంతువుల నుంచి డజన్ల కొద్దీ వైరస్లు బయటపడుతున్నాయి. వీటిలో చాలా వైరస్లు మనుషులకు వ్యాప్తి చెందే లక్షణాలు కలిగి ఉన్నాయి. మాంసం, ఉన్ని కోసం పెంచే జంతువుల నుంచి వైరస్లు మనుషులకు విస్తరిస్తున్నాయని చెప్పి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఎడ్వర్డ్ హోమ్స్ ఉన్ని పరిశ్రమ వల్ల కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. 36 రకాల వైరస్లు జంతువుల నుంచి మనుషుల్లోకి విస్తరించే హై రిస్క్ వైరస్లని ఆయన చెప్తున్నారు. 2018-21 మధ్య లాంగియా హెనిపా అనే వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. ఈ ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి వ్యాప్తి చెందింది. ఎలుకలా ఉండే శ్రూ అనే జంతువుల కారణంగా లాంగియా వైరస్ పుట్టుకొచ్చింది. చైనా బయోవార్ లక్ష్యంతోనే ఇలాంటి వైరస్లను తయారు చేస్తోందని ఆరోపణలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితులకు చైనా నష్టపరిహారం చెల్లించాలని కూడా గతంలో అమెరికా డిమాండ్ చేసింది. కరోనా టైంలో కేసుల వివరాలు, కోవిడ్ తీవ్రత చెప్పి ఇతర దేశాలను అప్రమత్తం చేయలేదని చైనాను తప్పుపట్టింది. ఇప్పుడు కూడా ఈ కొత్త హెచ్ఎంపివి వైరస్కు సంబంధించి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు చైనా. ప్రమాదకరమైన వైరస్లు అన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయని ఇతర దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సహజంగా పుట్టుకొచ్చిన వైరస్లా లేక చైనానే బయోవార్ కోసం ల్యాబులో తయారు చేస్తోందా అని పలువురు సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 2019 డిసెంబర్ 31న చైనాలోని వుహాన్ నగరంలోనే పుట్టిన కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. ప్రారంభంలో దీన్ని వైరల్ న్యూమోనియాగా పిలిచారు. అయితే అది అక్కడి నుంచి అన్ని దేశాలకు విస్తరించి 70 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 69 లక్షల మరణాలు సంభవించాయని WHO తెలిపింది. ప్రస్తుతం విస్తరిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ లక్షణాలేంటి, దానివల్ల కలిగే నష్టమేంటో చైనా వెంటనే బయట పెడితేనే ప్రపంచం దానికి మందు కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే వ్యాధి విజృంభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో చేసినట్టే రహస్యంగా దాచి ఉంచితే ప్రపంచానికి మరణ శాసనం రాసినట్టు అవుతుంది. చూద్దాం చైనా ఎలా స్పందిస్తుందో. చూస్తూనే ఉండండి RTV. వీగో